ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో మనకి తిరుపతిలో 3 ప్లేసులు వచ్చేటువంటి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి టైం అయితే మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు మార్చడం జరిగిందండి. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసంలో ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకి ఈ స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు. అదేవిధంగా రెండో ప్లేసు మనకి తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా ఈ స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఈ టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మూడో ప్లేసు ఇక్కడ 2 రకాల స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి తిరుపతి దగ్గరలో ఉన్న అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని నడిచి వెళ్ళాలనుకుంటారో వీళ్ళకు కూడా స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్ అన్నది ఇదే భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాలి. ఈ దివ్య దర్శన టోకెన్ ఎవరైతే తీసుకున్నారో మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విష్ణునివాసంలోను శ్రీనివాసంలోను ఏ విధంగా ఈ స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి సాయంత్రం 5 గంటలకి ఈ స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు టోకెన్ దొరకలేదని ఇబ్బంది పడుతున్నారు. టోకెన్ దొరకకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు సర్వదర్శనం ద్వారా అంటే ఫ్రీ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.